అసలు ఇలా అయితుంది అనుకోలేదు. నాటిన కోయిలు మళ్ళీ తీస్తాం అనుకోలేదు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియో ఏంట్రా అంటే, మా ఊరి పిల్లోళ్ళంతా పొద్దున్న నుంచి కష్టపడి నాటిన కోయిలు మా చేతులారా మళ్ళీ మేమే తీస్తాం అనుకోలేదు. ఇక్కడ కనిపించే వ్యక్తి మా కమిటీ కుర్రాళ్ళకి అంత లీడరు. ఏదో ఒకటి చేపియాలనుకుంటాడు, కానీ ఏం చేపియాలో ఆయనకే తెలియదు. మొత్తం నేనే చేయాలంటాడు, కానీ ఏం చేస్తాడో మాకు తెలియదు. ఊరికే కామెడీ చేశా. మా టీం లీడర్ లేకపోతే మా టీమే లేదు. మీ ఊర్లో కూడా ఇలాంటి కమిటీ లీడర్ ఉంటే అతని పేరు కామెంట్ చేసి, అలానే మన వీడియోకి కూడా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక వీడియోలోకి వస్తే, మనం పందిరి వేసే చోట ఈ కొమ్మ అడ్డుగా ఉందని నరికిద్దామనేసి మనం పొద్దున్న నుంచి కష్టపడి ఆ ముందు నాటిన కోయిల్ని మన చేతులారా మనమే పీకేశాము. ఈ కొమ్మను కట్ చేయడానికి ఎవరు రాననేశారు. లాస్ట్ కి పక్క ఊర్లోకి వెళ్ళి ఆ కథన్ని పట్టుకొని వచ్చాము. ఆయన కూడా కొద్ది భయంగా కట్ చేశాడు. ఎందుకంటే పైన కరెంట్ వైర్లు ఉన్నాయి. మా కమిటీ కుర్రోళ్ళందరూ కొంచెం చాకచక్యంగా ఆలోచించి తాడేసి ఆ కొమ్మని ఒక సైడ్ కి లాగేశారు. ఆయన కట్ చేసే లోపు మొత్తానికి సక్సెస్ఫుల్ గా ఆ కొమ్మని కట్ చేసి కిందకు తోసేసాము. ఎవరికి ఏ హామీ జరగకుండా, కరెంట్ వైర్లు తగలకుండా. ఈ మనిషి కూడా ఫస్ట్ లో కరెంట్ వైర్లు చూసి కోద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు. ఏం పర్వాలేదు, ఆ వినాయకుడి దయ వల్ల మనం విజయవంతంగా ఆ కొమ్మని కట్ చేసేసాం. ఈ కరెంట్ లైన్ వల్లే ఈ తలనొప్పులు మనకి. ఆ కొమ్మని కట్ చేయడం అవుతానే దానికి మిగిలిన పార్ట్ చెట్టుకు ఆనుకొని ఉన్న కొమ్మను కూడా కట్ చేయించాం. దీని వల్ల ఆయనకి ఆ కటింగ్ మిషన్ కి వచ్చే చైన్లు రెండు బొక్క. ఎందుకంటే మొదట్లో చీలలు మేకలు కొట్టున్నారు కాబట్టి అవి తగిలి చైన్లు రెండు కట్ అయిపోయాయి. ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న వీల్ బ్యానర్ ఇదే. దీనికి ఎంత ఖర్చు అయింది ఏమనేది రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజుకి ఇంతే. ఉంటా మరి. బాయ్.